హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నేను గత రియల్ ఎస్టేట్లో 8 సంవత్సరాలుగా ఉన్నాను. కొన్ని వందల మందికి ప్రాపర్టీ సేల్ చేసిన ఎక్స్పీరియన్స్, కొన్ని వేల మంది అసోసియేట్స్కి ట్రైనింగ్ ఇచ్చిన ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్తోని నేను చేసిన బిజినెస్లో కావచ్చు, నేను చూసిన రూట్లలో కావచ్చు, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హైవే ఏదైనా ఉంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో రిటర్న్ పెరగడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి హైవే ఏదైనా ఉంది అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే ఒకటి ముంబై హైవే. సో ఈ ముంబై హైవేలో కొన్ని మేజర్ లొకేషన్స్ ఏమున్నాయి, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉందో, నేను పర్సనల్గా చూసినవి, నేను పర్సనల్గా సేల్ చేసినవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఇన్వెస్టర్కి సేఫ్గా రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది, ఇవన్నీ కూడా నాకు తెలిసిన నాలెడ్జ్తో, మీకు ఎక్స్పీరియన్స్తో మీకు ఒక మంచి లొకేషన్ మ్యాప్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. చూద్దాం రండి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ మాట్లాడుకునేది ఓఆర్ఆర్. ఎందుకంటే ఓఆర్ఆర్ లోపల ఆల్రెడీ ఎంత డెవలప్మెంట్ అయిందో నేను మీకు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓఆర్ఆర్ లోపల ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇక్కడ ఓఆర్ఆర్లో మనకు పటాన్ చెరువు తీసుకుంటే ఇదంతా కూడా మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి ఈ ఏరియా గురించి డిస్కషనే అవసరం లేదు మనకి. ఈ పటాన్ చెరువు దాటిన తర్వాత మనకి మేజర్గా మాట్లాడుకునేది మనం సంగారెడ్డి వరకు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఇస్నాపూర్ కావచ్చు, రుద్రారం కావచ్చు, ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి ప్రజెంట్ అంతా కూడా. సో ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ లోపల కలిసినట్టే కలిసిపోయింది ఈ ఏరియా అంతా. అండ్ ఈ రూట్లో వచ్చేసి మనకి ఏంటంటే మేజర్గా చెప్పుకునే డెవలప్మెంట్స్లో ఈ ముంబై హైవే అంటే NH65. ఈ రోడ్ ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ రూట్లో తీసుకుంటే మనకి ఏంటంటే ఈ ఏరియాలో అప్ టు మనకు అంటే ఏదైతే మనకి ఇక్కడ BHEL లింగంపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ఫ్లైఓవర్లు అన్నీ రావడం, ఇక్కడ దాకా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోవడం, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండడం వల్ల బాగా డెవలప్మెంట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ చుట్టూ అంతా కూడా ఆల్రెడీ చాలా కంపెనీస్, అంటే మనకి ముంబై హైవే అనగానే, వెస్ట్ హైవే అనగానే ఏం గుర్తుకొస్తుంది అంటే ఒకటి ఐటీ కారిడార్ అనేది గుర్తుకొస్తుంది, తర్వాత ఫార్మా కారిడార్ గుర్తుకొస్తుంది అందరికీ. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అంతా కూడా మనకి ఈ పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు అంతా కూడా ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ సంబంధించినవి కావచ్చు, చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్, చాలా R&D ల్యాబొరేటరీస్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో సంగారెడ్డి వరకు అంతా కూడా ఏంటంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెట్ అవ్వదు. ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మనకి పనికి రాదు, ఇక్కడ ఉండడానికైతే పనికి వస్తుంది. ఎందుకంటే రేట్స్ ఇక్కడ తీసుకుంటే మీరు ఎక్కడ కూడా 30,000 40,000 గజం ఉంటుంది. అండ్ లోకల్ టౌన్లో అయితే ఇంక ఎక్కువ రేటు కూడా ఉన్నాయి. కాబట్టి ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ తక్కువలో కొనాలి, ఎక్కువ రిటర్న్ తీసుకోవాలంటే మాత్రం సంగారెడ్డి దాటి ముందుకెళ్ళాలి. దానికి బిఫోర్ దొరకడం కష్టం. సంగారెడ్డి దాటిన తర్వాత ఇలా మనం ఎక్కువ శాతం మాట్లాడుకునేది ఏంటంటే పెద్దాపూర్ అనే విలేజ్. ఇది పర్టికులర్లీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అది నార్థన్ పార్ట్ కావచ్చు, సౌతర్న్ పార్ట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్కి బీజం పడేది ఇక్కడే కాబట్టి. సో ఈ పెద్దాపూర్ అనేది మేజర్ లొకేషన్ అని చెప్పొచ్చు మనం. ఇలా ఈ సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ అనేది రీజనల్ రింగ్ రోడ్కి మార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని మనకి అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో కొనాలి అనుకునే వాళ్ళు ఈ ఏరియాలలో కొనవచ్చు. ఇక్కడ కూడా హైవే సైడ్లో తీసుకుంటే మనము గజం 30,000 35,000 వరకు ఉన్నాయి. సో తక్కువ మనం తీసుకుంటే 25 నుంచి 35,000 40,000 లోపల మనకి ఇక్కడ HMDAలో మంచి లేఅవుట్లో దొరకడానికి అవకాశం ఉంది. అంతకన్నా తక్కువలో దొరకడం చాలా కష్టం. ఎక్కడన్నా అక్కడిక్కడ దొరికితే మన అదృష్టం, అది లక్ అనుకోవచ్చు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో బేస్ చేసుకొని మనకి హైవే నుంచి ఇక్కడ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా 5 కిలోమీటర్స్ ఆర్ 6 కిలోమీటర్స్ ఇంతవరకు మాత్రమే మీరు తొందరగా అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఏవైతే రేడియల్ రోడ్ పెద్ద రోడ్స్ ఉన్నాయో, 100 ఫీట్ రోడ్స్, ఫ్యూచర్లో 200 ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉన్న రోడ్స్ ఉన్నాయో, ఆ రూట్లో తీసుకుంటే 10 కిలోమీటర్స్ వరకైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈ రూట్లో గ్రోత్ అవ్వడానికి కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ నాందేడ్ హైవే మనందరికీ తెలుసు. సో ఈ నాందేడ్ హైవేలో కూడా మంచి గ్రోత్ ఉంది. సో అక్కడ చూసుకుంటే అక్కడ కూడా ఒక 10 నుంచి 20 కిలోమీటర్ రేడియస్ ఏదైతే మనకి ప్రపోజ్డ్ ఉన్నటువంటి ఈ జహీరాబాద్ ఏదైతే ఉందో ఇక్కడ నిమ్స్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా కనెక్టింగ్ యాక్సెస్ ఉంది కాబట్టి ఆ రూట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇవాళ మేజర్గా ఇంకొకటి ఏంటంటే సంగారెడ్డి తర్వాత మాట్లాడుకునే పెద్ద ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సదాశివపేట్. ఇది మున్సిపాలిటీ కాబట్టి. సో సదాశివపేట్ అనేది పెద్ద ఏరియా, బాగా డెవలప్మెంట్ అయింది. సదాశివపేట్ అండ్ ఈ సర్కిల్ అంతా కూడా ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ కావచ్చు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. హైవే సైడ్ తీసుకుంటే కనుక 16,000 నుంచి 22,000 25,000 వరకు కూడా ఉన్నాయి. ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. హైవే సైడ్ అయితే హైవే నుంచి లోపలికి వెళ్తే మీకు గజం రేట్ వచ్చేసి 13,000 14,000 ఈ రేంజ్లో దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ సరౌండింగ్ ఏరియాలలో తీసుకోవచ్చు మనం.
ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే బుదేరా. సో బుదేరా ఒకటి, కంకోల్ ఒకటి. అంటే ఇప్పుడు సదాశివపేటలో కూడా కొంచెం ప్రైజెస్ అంత ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఈ బుదేరా, కంకోల్ వరకు ఎక్కువ వెళ్తున్నారు అనమాట. సో కంకోల్ అనేది కూడా ఏంటంటే ఇక్కడ ఈ రూట్లో కూడా తీసుకుంటే మనకి అన్ని పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి అన్నీ కూడా. సో రోడ్లు పెద్దగా ఉండడం వల్ల గ్రోత్కి ఎక్కువ ఆపర్చునిటీ అనేది ఉంది. సో మనకి మేజర్గా తీసుకుంటే సదాశివపేట్ దాటిన తర్వాత హైవే సైడ్లో తీసుకునే వాళ్ళు బుదేరా, కంకోల్ ఈ రెండు లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్స్ అని చెప్పొచ్చు. ఈ రెండు లొకేషన్లకి ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను చూసినంత వరకు ఇన్వెస్ట్మెంట్లో ఇవాళ ఎక్కువ మంది వెళ్ళేది సదాశివపేట్, బుదేరా, కంకోల్. అది దాటిన తర్వాత ఈ దిగ్వాల్ ఈ విలేజ్ వరకు. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఓక్సన్ యూనివర్సిటీ ఉంటుందో మన అందరికీ తెలుసు ఆల్రెడీ. సో యూనివర్సిటీ ఉంటుంది, ఈ చుట్టుపక్కల ఆల్రెడీ కంపెనీస్, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ సదాశివపేట దాటిన తర్వాత తీసుకుంటే మనకి ఎంఆర్ఎఫ్ కావచ్చు, పెప్సీ కావచ్చు, ఇంకా డిఫరెంట్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే అంటే తక్కువ బడ్జెట్ ఎక్కడ పెట్టాలి మనము, ఎక్కడ పెడితే బాగా రేట్ వస్తుంది అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఈ సదాశివపేట నుంచి, అంటే పెద్దాపూర్ సదాశివపేట నుంచి మొదలు పెడితే దిగ్వాల్ వరకు బాగుంది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, సూపర్గా అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఈ ఏరియాలన్నీ తిరిగి చూసిన, ఈ ఏరియాలన్నీ తిరిగి చూసినా కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే హైవే సైడ్ ఉన్నాయి 16,000, 17,000 వరకు ఉన్నాయి గజం. లోపలికి వెళ్తే 12,000, 13,000, 14,000. ఈ హైవే నుంచి మీరు కనుక కంకోల్ దాటినట్టు అయితే కనుక కంకోల్ దాటగానే 3 కిలోమీటర్స్ టు 5 km డిస్టెన్స్లో మీరు ఎక్కడ కొన్నా కూడా 3 to 5 km డిస్టెన్స్లో మీరు ఎక్కడ కొన్నా కూడా పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇలా 12,000 దగ్గర నుంచి మొదలు పెడితే అప్ టు 16,000 లోపల మాత్రమే దొరికిపోతాయి మీకు. అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాలో మీకు దొరికిపోతాయి. ఇంకా కొన్ని తక్కువలో కూడా దొరకడానికి కూడా అక్కడక్కడ ఏమైనా దొరికితే మనకు ఛాన్స్లో తీసుకోవచ్చు. సో ఈ రూట్లో అయితే బాగుంది మనకి. సో బుదేరా, కంకోల్. ఈ కంకోల్ అనేది మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి యూనివర్సిటీ ఉండడం, ఇది ఒక చిన్న విలేజ్. ఇప్పుడు రాను డెవలప్మెంట్ అవుతున్నాయి. రోడ్స్ అన్ని కూడా పెద్ద రోడ్ ప్రపోజల్స్ ఉన్నాయి, విచ్ ఈస్ కనెక్టింగ్ టు జహీరాబాద్. కాబట్టి ఈ రూట్లో అప్ టు జహీరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ మనం అఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఈ 2-3 ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి ఇంకెక్కువ ఆపర్చునిటీ అనేది ఉంది. సో ఇవి ఇంకా సరౌండింగ్ ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ముంబై హైవే గురించి ఒక రోజంతా మాట్లాడినా సరిపోదు, అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇంకా. అందుకే నేను మేజర్గా విలేజెస్ నేమ్ తీసుకొని అక్కడ ప్రైజెస్ ఏమున్నాయో మాత్రమే చెప్పడం జరిగింది. ఇప్పుడు హైవే సైడ్లో తీసుకోవాలంటే 4 నుంచి 6 కోట్లు, 8 కోట్లు ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. లోపలికి వెళ్తే అరౌండ్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే 1 CR, 1.5, 2 CR వరకు దొరుకుతాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే మీకు 90 లక్షల్లో కూడా దొరకడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఇది నేను చూసినటువంటి రీసెంట్ టైంలో కొన్ని మేజర్ చేంజెస్ అనమాట. ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ముంబై హైవే సరౌండింగ్లో డెవలప్మెంట్స్ కావచ్చు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్స్ బాగున్నాయి, ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఒక బ్రదర్ లాగా మీరు నాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. సంజయ్ నాయక్ 950-268-2042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.